ఖచ్చితంగా నా కాంట్రిబ్యూషన్ ఏది ఉందనేది తెలుసు. చివరకు మనం సాధించుకున్నాం. ప్రజలందరూ అన్ని వర్గాల వారికి అన్ని రాజకీయ పార్టీల యొక్క ప్రయత్నాల వలన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఆ మూమెంట్ ను లీడ్ చేసిన రికగ్నిషన్ ఘనత కానివ్వండి, నాయకత్వం వహించిన క్రెడిట్ ఖచ్చితంగా చంద్రశేఖరరావుకు పోతుంది. ఆయన ప్రజలు చేసిన స్ట్రగుల్, ఆయన అందించిన నాయకత్వంతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలన్న భావన ఆమె ఇచ్చిన కమిట్మెంట్ మేరకు వారిచ్చారనే నగ్న సత్యం కూడా ప్రజలందరికీ తెలుసు. అదే మాట ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదే 10 సార్లు అధికారికంగా చెప్పినాడు, హౌస్ లో చెప్పినాడు, అసెంబ్లీలో, కౌన్సిల్లో. అయితే మనం తెలంగాణ దేని కొరకు తెచ్చుకున్నాం, ఏ భావనతో తెచ్చుకుందాం, ఆ తెలంగాణను ఏ రకంగా డెవలప్ చేయాలనుకున్నాం. ప్రత్యేకంగా వీకర్ సెక్షన్స్ పెద్ద స్ట్రెంత్ లో ఉన్న ఈ ప్రాంతంలో వారి యొక్క అప్లిఫ్ట్మెంట్ ఏ రకంగా జరగాల అన్న భావన ఉంది. ఈ వీకర్ సెక్షన్స్ ఉన్న దాంట్లో యువకుల్లో గాని, విద్యార్థుల్లో గాని ఒక విశ్వాసం అనేది రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని గాని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిపోయి వారికి స్వయం ఉపాధి కల్పించే అవకాశాలు వస్తాయని కానీ, అంటే చాలా విషయాలు, సాగుకు, త్రాగునీళ్లకు కొదవ లేకుండా చేయడానికి తగిన ప్రాజెక్ట్ అని మొత్తం ఒక బ్లూ ప్రింట్ అనేది ప్రతి ఒక్కరి మైండ్ లో తిరుగుతూ ఉండే. స్పెషలీ విరిగిన వారు, ఏ సబ్జెక్ట్స్ లో ఎక్స్పర్ట్స్ అయి ఉన్న వాళ్ళు, విద్యార్థుల్లో, యువకుల్లో కూడా కొన్ని సబ్జెక్ట్స్ పైన చాలా అవగాహన ఉన్న వాళ్ళు వారి ఓన్ ఆలోచనల విధానంతో వాళ్ళు ఆలోచనలు చేశారు. అది అనుకున్న రకంగా జరగాల్సినంత స్పీడ్ గా జరుగుతున్నట్టుగా లేదు. ఆటంకాలు వస్తున్నాయి. అందరి లోపల కమిట్మెంట్ లేదు. చీఫ్ మినిస్టర్ లోపల ఈ కమిట్మెంట్ ఉన్నదనేది చాలా క్లారిటీతో కనబడుతుంది. అయితే ఆయన ఎంతవరకు చేయగలుగుతున్నాడు అనేది ఒక ఇష్యూ. దాంట్లో ఖచ్చితంగా పార్టీలకు ఖచ్చితంగా అందరూ సహకరించి రాష్ట్రం ముఖ్యము, రాష్ట్ర ప్రజలు ముఖ్యము. ఎందుకంటే ఈ రాష్ట్ర సాధనలో వందలాది మంది వారి త్యాగ ఫలము, వారి జీవితాలను అంకితం చేసి సూసైడ్ చేసుకుని వాళ్ళు లేకున్నా ఈ రాష్ట్రం ఏర్పడాలన్న భావనతో మరి త్యాగాలు చేశారు. కాంగ్రెస్ నాకు చాలా ఇచ్చింది, చాలా గౌరవం ఇచ్చింది. నేను అదే రకంగా కష్టపడ్డాను. నేను ఈనాడు పార్టీని లెట్ డౌన్ చేయలేదు. పదవులు ఇచ్చింది, హ్యూమిలేషన్లు భరించిన. నేను పీసీసీ ప్రెసిడెంట్ అయిన నాటి నుండి కూడా చాలా సార్లు వచ్చారు. నాకు సోనియా గాంధీ గారు మటుకు గౌరవం ఎప్పుడు ఇచ్చారు. కానీ నేను హ్యూమిలేషన్ పట్టించుకోలేదు. ఎప్పుడు కూడా బయట ఎక్స్పోజ్ కాదు. ఎప్పుడు నేను ఎవరితోని అది చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేమిద్దరం అంత మంచి స్నేహితులమైన కొన్ని ఇష్యూస్ మీద చాలాసార్లు డిఫర్ అయినాం. నేను ఇబ్బందులకు గురైనాను. అది మీ అందరికీ తెలుసు. కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదే, ఎప్పుడు అది కంప్లైంట్ చేయలేదే. నేను పార్టీ వదలడానికి ఇవన్నీ అటువంటి కారణాలు ఏమీ కూడా లేవు. నా అంతరాత్మ చెప్పింది. ఈ వయసు, ఈ తరుణము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాల యొక్క వారికి అన్ని రకాల వెల్ఫేర్ చక్కగా అందే రకంగా వారికి ఏమైనా సేవ చేయగలిగి
ప్రభుత్వానికి తోడ్పడి ముఖ్యమంత్రి సహకరించి ఏ బంగారు తెలంగాణనైతే ఏర్పరచుకోవాలన్న భావనతో ఈ ప్రభుత్వం ఉందో, కమిట్మెంట్ ఇచ్చారో దాంట్లో నా వంతు సహకారాన్ని అందజేయాలన్న ఉద్దేశంతోనే టీఆర్ఎస్ లో చేరాలనే నిర్ణయాన్ని నేను చేసుకున్నాను. కానీ ఎవరి మీద నారాజో లేకుంటే ఎవరి మీద ఏదో ఎమ్మెల్సీ ఎంతనా లెక్కన నాకు ఎమ్మెల్సీ 290-300కు పైన బీఫామ్లు 2 ఎలక్షన్లలో ఇచ్చాను నేను. జనరల్ ఎలక్షన్స్ కాకుండా బై ఎలక్షన్లలో కూడా బీఫామ్లు ఇచ్చినాను. బట్ ఐ డెఫినెట్లీ కేర్ ఫర్ సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆయన ఏదో దిగ్విజయ్ సింగ్ గారు, మీరు ఎవరైనా అడుగుతారేమో అనుకో, దిగ్విజయ్ సింగ్ గారు ఇవాళ పేపర్లో చూసిన, నాకంట ఆయన చెప్పిందంట మహిళలకు ఇస్తామని, నేను పేరు సూచించిందట. ఇంత దిగజారుడుతనం అయితే గా లెవెల్లకు నేనెన్నడూ కూడా పట్టించుకోను. నాకు ఎమ్మెల్సీ సీటు లెక్కనే కాదు. లలితకు టికెట్ ఇచ్చింది నాకు ఏమాత్రం బాధ లేదు, నాకు అభ్యంతరం లేదు. నేను ఆనెస్ట్ గా ఆమెకు పనిచేసిన, ఆమె గెలుపు కొరకు కృషి చేసిన, ఆమె ప్రమాణ స్వీకారం చేస్తే వచ్చి ఆశీర్వదించిన. కనుక దేర్ ఇస్ నో గ్రీవెన్స్. కానీ ఇతరులు కొంత, కానీ అది ఇవి కారణాలు కావు సుమా. నేను లెట్ మీ బి వెరీ ఫ్రాంక్. నేను ఈ రోజు చంద్రశేఖరరావు గారితో కూడా నేను సుదీర్ఘమైన చర్చలు జరిగినప్పటికీ కూడా నేను ఆ సీఎం గారిని నా ఐడియాలజికల్లీ నా ఆలోచన ఏందో చెప్పినాను తప్ప నేను ఏ పదవి ఆశించిపోవట్లేదు. నాకు ఊహించిన రీతిగా, చెప్పిన రీతిగా, కమిట్ చేసిన రీతిగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది ప్రత్యేకంగా ఎంపవర్మెంట్ ఆఫ్ ది వీకర్ సెక్షన్స్ అనేది న్యాయంగా జరిగితే అది నా అభిలాష. దాని కొరకు నా వంతు కృషి నేను చేస్తాను. కనుక ఈ రోజు నాకు నిజంగా కూడా బాధాకరమైన రోజు కాంగ్రెస్ పార్టీని వీడడం. నేను ఊహించని పరిణామం ఇది. పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ స్టేట్ అండ్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ I thought more important. Digvijay also made another comment. It's a political opportunity. Who? Digvijay is explaining. Digvijay Singh, I had a very great opinion about him earlier. After I saw his statement today, he is the bluffer. How dare he says that he told me that it has been decided to give it to a Mahila? How dare he says I have suggested that name? నాకు ఆమె ఏం వ్యతిరేకత లేదు, మీరు ఎవరికి ఇచ్చుకున్నా నాకేం బాధ లేదు. కానీ నువ్వు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా నీకు నాతో మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే నేను పీసీసీ ప్రెసిడెంట్ కాకపోవచ్చు, కానీ నేను రిటైర్ అయినాను, అపోజిషన్ లీడర్గా ఉన్నాను. నా పర్ఫార్మెన్స్ ఇన్ ది హౌస్ లో అపోజిషన్ లీడర్ గా ఆ దిగ్విజయ్ సింగ్ ఏం తెలుసో తెలియదు. ఎందుకంటే ఆయన అన్ని చెప్పుడు మాటలు వినే రకం, కానీ మీకైతే తెలుసు. కనుక నేను ఎమ్మెల్సీ అనేది ఇష్యూ, ఆయన ఎందుకు మాట్లాడుతుండో నాకు తెలియట్లేదు. నేనేమి ఎమ్మెల్సీ కారణం అని ఎప్పుడు చెప్పలేదు. ఐ డోంట్ నో వై. దానికోసము ఆయన సేవ్ చేసుకోవడానికి నా అబద్దాలు చెప్పడం ఏమవసరము. ఆపర్చునిజం, నేను పదవి కొరకు పోతే ఆపర్చునిజం. నేనేం పదవి ఆకాంక్షించిపోతలేనే. ఏం పదవులు తక్కువ చేసిన, నేను ముఖ్యమంత్రి ఒకటి తప్ప పని చేసిన. సమైక్య ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నా. పొలిటికల్లీ ఐఎమ్ అబ్సల్యూట్లీ కంటెంట్, బట్ ఐ హావ్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్, ఐ హావ్ సర్టన్లీ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఆ తర్వాత దాని డెవలప్మెంట్ లో కూడా పాలు పంచుకునే అవకాశం నాకు లభించాలనేది తప్ప ఆలోచన. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ మీద, ప్రధానంగా కాంగ్రెస్
అధ్యక్షురాల మీద నాకుండే ప్రేమ, గౌరవం, అభిమానం అనేది ఇప్పటికీ ఉంటుంది. What is the status of Congress party in Telangana? ఇప్పుడు వన్ అట్ ఎ టైం What is the status of Congress party in Telangana? Because you are that you will have to tell. Because after all, like you have left, I mean, there should be some no, wrong. you see, people come and go. People come and go. The importance of the people is known only when they are not there. Whether a person was useful or he was not useful. లేదు, మన పార్టిసిపేషన్ ఉండదు. ఇప్పుడు ద థింగ్ ఈజ్ బేసికలీ ఐదర్ ది పొలిటికల్ పార్టీస్ షుడ్ రైజ్ అబౌవ్ ది పార్టీ లైన్స్, ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ విత్ ది ఇష్యూస్ అండ్ సపోర్ట్ ది గవర్నమెంట్ టు అచీవ్ ఇట్. సైమల్టేనియస్లీ ఒక చెక్ మాదిరి కూడా ఉండొచ్చు. అక్కడి ఆ పరిస్థితి కనబడతలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ది హౌస్, in certain of the things I supported them and said what are your resources. Just mere talking will not do. While supporting watchdog మాదిరి కూడా ఉండొచ్చు, కానీ అటువంటి దురదృష్టవశాత్తు అట్లా జరుగుతలేవు. ఇప్పుడు ఇది ఒక కొత్త స్టేట్, న్యూ బార్న్ స్టేట్. ఫర్ ఎ న్యూ బార్న్ స్టేట్ టు డెవలప్ అంత మామూలు కాదు, చాలా కష్టపడాల్సి వస్తుంది. అరే నువ్వు ఎందుకు తొందర ఎందుకు పడతారు మీరు ఎంతసేపు కూర్చున్నా నాకు అభ్యంతరం లేదు. అయితే ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అవసరానికంటే ఎక్కువ ఆటంకాలు క్రియేట్ చేస్తున్నది, అన్నిటికీ అడ్డుపడుతుంది, ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి అడ్డుపడుతున్నది. ఈ పరిస్థితులల్లా తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు ఐక్యతతో పోరాటం చేయాల్సిన, ఐక్యతతో దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ఆ రకమైన ఆలోచన గాని విధానాలు గాని జరుగుతున్నట్టు గాని మరి కనబడతలేదు. బట్ ఎనీవే ఐ సెడ్, నా నిర్ణయం నేను తీసుకున్నా, నా కర్తవ్యం అది అనుకున్నాను, నేను ఆ పని చేస్తాను. మీరు అందరికి జవాబులు చెప్తాను. అప్పుడు అది కాదండి, ఒక్క నిమిషం దయచేసి ఒకరి తర్వాత ఒకటి అరగా రాదు. దేంట్లో ఏ దాంట్లో నా లక్ష్యం చెప్పినా కదా, నేను టికెట్ కోసం పోతలేను. ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ స్వలాభం కోసం పోయినారు, బంగారు తెలంగాణ కోసం మీరే చెప్పారు. నేను వినండి, వాళ్ళు మళ్ళా పదవుల కొరకు పోయినరు, స్వలాభం కోసం పోయినరు, వాస్తవంగా పోయినరు. కనబడదు. నాకు ఇప్పుడు స్వలాభం వచ్చేదేముంది? నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రుల దగ్గరకు పోయి అడగలేదు, అర్థమైందా? నేను ఏనాడు పైరు చేయలేదు, కాగితం పట్టుకుని పోలేదు. నా క్యారెక్టర్ నాకున్నది, నా కన్విక్షన్ నాకున్నది. మీరు కేవలం తప్పుబట్టి ఇరికియాలనే ప్రయత్నంలో ఉంటే నేనేం చేయలేను దానికి.